చికెన్ చేసుకునే విధానం మనం చూద్దాం. ఇప్పుడు నేను అరకేజీ చికెన్ తీసుకొని 2 లెగ్ పీసులు తీసుకున్నాను. చేసే విధానం చూద్దాము. గోళం పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాను. ఇప్పుడు దాంట్లో ఆయిల్ పోసుకున్నాము. నాలుగు స్పూన్లు ఆయిల్ పోసుకున్నాను. మూడు యాలక్కాయలు 5 లవంగాలు వేసుకుంటున్నాను నేను దీంట్లో. ఇప్పుడు మీడియం సైజు ఎర్రగడ్డలు 3 తీసుకున్నాను, దీంట్లో వేసుకుంటున్నాను. ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకున్నాము. ఇప్పుడు ఎర్రగడ్డ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు మనము టమాటాలు వేసుకున్నాము. మూడు టమాటాలు తరిగి పెట్టుకొని వేసుకున్నాను. ఈ టమాటా ఈ ఆనియను బాగా మగ్గనిద్దాం, గుజ్జు వచ్చిందాక. ఇప్పుడు 1 స్పూను పసుపు, రుచికి తగిన ఉప్పు వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు మూత తీసి వచ్చాం. ఇంకనంతా మగ్గాల, ఇంకా 2 నిమిషాలు మగ్గనిద్దాము మూత పెట్టి. ఇప్పుడు మూత తీసి వచ్చాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం 2 స్పూన్ల పైన. పచ్చివాసన పోయినాక దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగనిచ్చాము. ఇప్పుడు మూత తీసి బాగా వేగింది కదా. ఇప్పుడు మనము రెండు స్పూన్ల కారం, రెండు స్పూన్లు ధనియాల పొడి బాగా కలుపుదాం. కారం పచ్చాసిన వచ్చినాక ఉంచాం. ఇప్పుడు అంత పచ్చాసిన అయింది కదా. ఇప్పుడు ఉప్పు వేసి బాగా నీట్గా 2-3 సార్లు కడుక్కునే చికెన్ వేసుకుందాము. దీంట్లోనే మా పిల్లలకు ఇష్టమని 2 లెగ్ పీసులు కూడా కొట్టించుకొచ్చినాము. దీంట్లోనే వేసి చేర్చాము. కలుపుదాము. లెగ్ పీసులు కూడా ఇదే ఉప్పు కారం బాగా పడుతుంది. సన్న మంట పెట్టి ఉప్పు కారం పట్టిందాక దీంట్లో నీళ్ళు వచ్చిందాక అట్లే మూత పెట్టి చూసుకుందాం.
ఈ గుజ్జు అంతా ఈ ముక్కల్లోకి పోతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, నీరంతా బాగా వచ్చేసింది. నీరంతా వచ్చేసింది. ఇప్పుడు మనము ముక్క మునిగేమైనా నీళ్ళు పోసుకున్నాము. చాలు. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చాను. ఇప్పుడు చికెన్ ఉడికిందేమో చూద్దాం. మూత తీసి చికెన్ ముక్క బాగా ఉడికింది. పీస్ అయిపోయింది. కాలుతుంది చూద్దామంటే. చూడండి, లెగ్ పీస్ వేసినాం కదా దీంట్లో, మనము లెగ్ పీస్ కూడా చూద్దామా. వావ్, లెగ్ పీస్ కూడా బ్రహ్మాండంగా ఇట్లా అంటే పీసు కాలుతుంది. చూడండి, లెగ్ పీస్ కూడా బాగా లేసి వచ్చింది, బాగా ఉడికింది. ఇప్పుడు మనము చికెన్ మసాలా 1 స్పూను, గరం మసాలా 1 స్పూను వేస్తాం కదా. ఇప్పుడు కలుపుకుందాం. రెండు నిమిషాలు ఉన్నాక చూద్దాం. ఇప్పుడే కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర మర్చిపోయాను. కొత్తిమీర వేసుకున్నాక కలుపుకుందాం. చూడండి, బాగా చికెన్ ఉడికిపోయింది. కాలుతాన్ని కూడా చూపిస్తాను. 2 నిమిషాలు ఉన్నిచ్చి చూద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చక్కగా ఉడుకుతుంది కదా, ఉడికిపోయింది బాగా. గ్రేవీ కూడా సరిపోతుంది ఈ మాత్రం ఉంటే. ఇప్పుడు స్టవ్ బంద్ చేద్దాం. కొద్దిగా కరివేపాకు వేసుకుందాం, మళ్ళీ అట్లా బాగుంటుంది. స్టవ్ బంద్ చేస్తాం. చికెన్ చేసి నాకు వచ్చినట్టు నేను చికెన్ చేసినాను. మీరు కూడా ఇలా చేసుకొని తిని ఎలా ఉందో నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసుకొని తిని నేను చేసే విధానంగా నాకు కామెంట్ రూపంలో తెలపండి.